రైతుల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. రైతుల్ని ఆదుకోవడం మానేసి తామేదో చేస్తున్నామని మభ్యపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే చాలా ఆందోళనకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే గత 18 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కంట తడి పెట్టని రైతు లేడు. ఇంచుమించుగా ఏ పంట పండించిన రైతైనా సరే, అది వరి దగ్గర మొదలుపెట్టి అపరాల దాకా, అరటి దగ్గర మొదలుపెట్టి కొబ్బరి దాకా ఏ పంట పండించిన రైతుని కదిపినా ఒకటే రకమైన బాధని వ్యక్తం చేస్తున్నారు. కంటతడి పెట్టని పరిస్థితే కనిపించట్లేదు. కానీ చంద్రబాబు మాత్రం మరి తనను తాను మభ్యపెట్టుకుంటా ఉన్నాడు, లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నాడో, కేవలం ప్రచారమే లక్ష్యంగా పనిచేస్తూ ఉండడం అనేది ఆశ్చర్యం కలుగుతోంది. రైతన్న మీకోసం అని ఒక కార్యక్రమాన్ని టేకప్ చేశారట. ఇది వింటే అశ్వత్థామ అతహ కుంజర అన్నది గుర్తొస్తుంది. రైతన్న మీకోసం అని నోట్లో లోపలికి మనసులో మేమేమీ చేయలేం అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. మీకోసం రైతుల కోసం ఏం చేశారని గొప్పగా మీరు ప్రచారం చేస్తున్నారు. రైతులకి ఏ మేలు చేశారని మీరు చంకలు గుద్దుకుంటున్నారు, భుజాలు ఎగరేస్తున్నారు. రైతుల్ని కాళ్ళు ఎగరేసుకునేలాగా చేస్తా ఉన్నానని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా? ఏ ఒక్క రైతైనా పలానా పంట పండించే రైతు ఆనందంగా ఉన్నాడని మీరు చెప్పగలిగితే ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకైనా వెళ్ళండి, ఇటు ఇచ్చాపురం నుంచి తడదాకా, అనకాపల్లి నుంచి అనంతపురం దాకా ఎక్కడికైనా వెళ్ళి చూపించండి ఒక్క రైతు బాగున్నాడని. ఇదిగో ఈ మార్కెటింగ్లో మేము అద్భుతం చేసామని కానీ, లేకపోతే ఈ పంట రైతుకి మేము అద్భుతంగా పెట్టుబడి సాయం ఇచ్చామని కానీ చెప్పండి. కనీసం వాళ్ళ మీద దయ కానీ, ప్రేమ కానీ, కనీసం బాధ్యత కానీ లేకుండా ప్రవర్తిస్తూ రైతన్నా మీకోసమని తయారైపోయి ఇంటింటికి తిరిగితే మీరు చేయబోయేది ఏంటని అడుగుతున్నాం మేము. ఇప్పుడు పండించిన పంటకేమో దిక్కుమొక్కు లేదు. మీరు పంచసూత్రాలు ఏంటట? పంచసూత్రాలు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రపంచ వేదికగా మార్కెటింగ్. వినడానికి అసలు వినసొంపుగా ఉంటాయి ఈ మాటలు. నీటి భద్రత, ఒక కాలువ బాగు చేసిన పరిస్థితి లేదు. డిమాండ్ ఆధారిత పంటలు, పండించిన టమాటాని, ఉల్లిపాయని పొలంలోంచి తీసే పరిస్థితి లేక అక్కడే వదిలేస్తున్నారు. పోనీ ఏ పంటకి డిమాండ్ ఉందో వేయమని మీరు ఏమైనా గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ ఏమైనా చెప్పారా రైతులకి? అది లేదు. అగ్రిటెక్, ఏ టెక్నాలజీని తీసుకొచ్చి మీరు అగ్రికల్చర్కి అనుసంధానం చేశారు? ఉన్న ఈ క్రాప్నే మొత్తానికి సున్నా చుట్టించేశారు. మీ దగ్గర కనీసం ఈ క్రాప్ డేటా కూడా తీయట్లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ చూపించండి, ఎక్కడ జరుగుతుందో ఫుడ్ ప్రాసెసింగ్. ఇక్కడ మా కాకినాడ రూరల్లో మామిడి తాండ్ర ప్రాసెసింగ్ జరుగుతుంది. వాళ్ళు వేపించి తినేస్తున్నారు, పొల్యూషన్ అని అదని ఇదని చెప్పి. ప్రపంచ వేదికగా మార్కెటింగ్, ఇక్కడ దిక్కులేదు. మళ్ళీ ప్రపంచం వేదిక. పంచసూత్రాలు అంటే ఇవి కాదు. ఇప్పుడు జరుగుతున్న పంచసూత్రాలు ఏంటంటే రైతుకి ఆశ పెట్టి బొమ్మ చూపించడం, పబ్బం గడుపుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, మోసం చేయడం, చేతులు ఎత్తేయడం. ఇవి పంచసూత్రాలు. మీ పంచసూత్రాలు ఇవి. ఎంత బాధాకరం అంటే ఆలోచిస్తూ ఉంటే, ఎంత అన్యాయంగా రైతాంగం పట్ల ఎందుకు ప్రవర్తిస్తున్నారు మీరని అర్థం కావట్లేదు. ఇవాళ పత్రికల్లోనే వచ్చిన కొన్ని వార్తల నుంచి అడుగుతాం. ఇటు కడప జిల్లాలో, రాయలసీమలో అరటి విస్తీర్ణం చాలా ఎక్కువ ఉంది. అరటి పంటకి డిమాండ్ సడన్గా పడిపోయింది. రైతులు దిక్కుజోతుని స్థితిలోకి వెళ్ళిపోతే ఇవాళ ఒక వార్త వచ్చింది ఒక పత్రికలో, త్వరలో ఏపీ అరటిని కొంటాం
ఈ హామీ ఇచ్చింది ఇలా వింటే మీకు ప్రభుత్వం ఏమో అనిపించట్లే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలాగా అనిపించట్లేదా? కానీ హామీ ఎవరిచ్చారో తెలుసా? ఆజాద్పూర్ మండీ వ్యాపారుల హామీ. ఇది ఎవరు రాశారో తెలుసా? ఇదిగో ఈనాడు. మన అధికారులు వెళ్ళి ఢిల్లీ దగ్గర ఆజాద్పూర్ మండీ మార్కెట్కి వెళ్ళి అక్కడ వ్యాపారస్తులను అడిగితే 15 రోజుల్లో వస్తాం, మీ అరటిని కొంటామని చెప్పారంట. ఎక్కడైనా త్వరలో ఏపీ అరటిని కొంటాం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందేమో అని చూశాను నేను. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేసిందేమో అని చూసాం. కాదు, మండీలో వ్యాపారులు ప్రకటన చేశారట. అది ఎవరు రాశారు? ఈనాడులో రాశారు. ఓకే. రెండోది, ఇవాళ ఇంకొక వార్త వచ్చింది. రైతుల్లో కలవరం, వాతావరణంలో మార్పు, గోని సంచుల కొరత, కొనుగోలు చేసిన ధాన్యం నమోదవని వైనం, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ లోపం, వర్షాలు కురిస్తే పంటను కాపాడుకోవడం ఎలా అనే సందిగ్ధంలో రైతులు తలమునకలు అవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న రైతు సేవా కేంద్రాల్లో గోని సంచుల కొరత తీవ్రంగా ఉన్నట్లు రైతు వర్గాల ద్వారా తెలుస్తోంది. సంచులు పెద్ద పెద్ద కన్నాలతో ధాన్యం నింపేందుకు వీలుగా లేకపోవడంతో రైతులు సొంత సంచులతో నింపి కొనుగోలు కేంద్రాలకి తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తేమ శాతం 17గా నిర్ణయించగా మసూళ్లు అవుతున్న ధాన్యానికి 23 పైబడి తేమ శాతంగా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నా ఎండలు లేకపోవడం కారణంగా తేమ శాతం తగ్గడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదే అదనగా వరి కోత యంత్రాల అద్దెల్ని భారీగా పెంచేశారు. ఇదే పత్రికలో వచ్చిందో తెలుసా? ఆంధ్రజ్యోతి. పోనీ మా ఏమైనా సాక్షిలో వచ్చిన వార్తలు చెప్తే మీరు అబద్ధాలను కొట్టిపారేస్తారు. 2 పవిత్ర పత్రికల్లో వచ్చినాయి కదా. ఈ 2 వార్తలు దేంట్లో వచ్చినాయి? పవిత్ర పత్రికలు. ఈ రాష్ట్రంలో పవిత్ర పత్రికలలో వచ్చినాయి. ఒకటేమో అరటి రైతులను ఆదుకుంటానని ఢిల్లీలో మండీ వ్యాపారులు ఇచ్చిన హామీ. రెండోది, రైతులకి కనీసం గోని సంచులు కూడా లేవు, అధికారులు పట్టించుకోవట్లేదు, నిర్వహణ జరగట్లేదు, ఆర్బీకేలకి వెళ్తుంటే తాళాలు వేసి ఉంటున్నాయి, అక్కడ ఎంప్లాయీస్ ఉండడం లేదు, కొనుగోలు కేంద్రాల నిర్వహణ అనేది అధ్వానంగా ఉంది, అసలు లేనే లేదు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇప్పుడు వీటిని కూడా మీరు అబద్ధాలని కొట్టుబారేస్తారా? పోనీ మీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఏదైనా ఇది అబద్ధాలని చెప్పగలుగుతారా? చెప్పండి. ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే మీరు 18 నెలల కాలంలో ఒక్క రైతుని మీరు ఆదుకున్నారా? ఇదిగో టమాటా ధర లేదు, కొయ్యలేక వదిలేశారు. మామిడి ధర లేదు, సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తానని ఇవ్వలేదు. మొక్కజొన్న రైతులు దిక్కు తోచని స్థితిలోకి పోయారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా మొదలుకొని శ్రీకాకుళం వరకు మొక్కజొన్న అత్యధికంగా పండిస్తారు. వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2300, 2400 క్వింటాలు అంటే 100 కేజీలకి 23 నుంచి 2400 రూపాయలకి కొన్నారు. ఇప్పుడు అదే 1700 రూపాయలకి మార్కెట్లో ధర పలుకుతోంది. మేము అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని చోట్ల 30-40% టార్గెటెడ్గా పంట కొనుగోలు చేశాం. మీరు ఎందుకు ఇప్పటి వరకు మార్కెట్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు? మరి మొక్కజొన్న రైతులు అన్యాయం అయిపోతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? బత్తాయి రైతులు మొత్తం నాశనం అయిపోయారు. ధర లేదు, కొనేవాళ్ళు లేడు, మార్కెట్ పట్టుకెళ్తే కనీసం మినిమం ప్రైజ్ కూడా అడిగే పరిస్థితి లేదు. చివరికి చీనీ తోటలు అంటే బత్తాయి తోటల్ని తీసేస్తున్నారు రైతులు, గిట్టుబాటు కావట్లేదని. ఉల్లి రైతులైతే పొలాల్లో వదిలేశారు. నిన్న నేను కడప జిల్లా సంబంధించిన ఒక రైతుతో మాట్లాడాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రెగ్యులర్గా సమస్యలు చెప్పడానికి నా దగ్గరికి వచ్చేవారు. ఆయన చెప్తా ఉన్నారు, 100 క్వింటాల దాకా దిగుబడి వచ్చింది కానీ తీయట్లేదండి, తీస్తే ఆ తీత ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు, అందుకని ఉల్లి
పొలాల్లో వదిలేస్తున్నారు. ఇంకా మామిడి, అరటి. ఈ అరటి అయితే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందంటే ప్రభుత్వం, ఇప్పుడే మీకు చెప్పాను కదా, ధర పడిపోయిందంటే వెళ్ళి మండీలోకి వెళ్ళి ఢిల్లీలో ఉన్న వ్యాపారస్తుల్ని, కమిషన్ ఏజెంట్లని బతిమాలుకుంటుందండి ఈ ప్రభుత్వం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్కెట్లలో వ్యాపారుల్ని బాబు మా రైతుల దగ్గర అరటి కొనండి అని బతిమాలుతుందంట. ఇదే విధంగా కరోనాలో ధరలు పడిపోతే అరటిని ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలని ఆ రోజు తీసుకొచ్చాం. ఇక్కడి నుంచి విదేశాలకి ఎక్స్పోర్ట్ అయినాయి. ర్యాక్స్ పెట్టి గూడ్స్ రైళ్లను తీసుకొచ్చి దానికి సంబంధించిన ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం భరించి కొంత ఢిల్లీకి, ఇతర ప్రాంతాలకి ఈ అరటిని ఎగుమతి చేసిన చరిత్ర ఉంది. మీరు ఫైల్లో చూసుకోండి. మీరేం చేస్తూ ఉన్నారు? ఆ మార్కెట్ ఇంటర్వెన్షనే లేదు. ధరల స్థిరీకరణకి మీ దగ్గర ఒక ప్రణాళిక లేదు, ఒక నిధి లేదు. రైతన్నా మీకోసం సిగ్గు లేకుండా తిరగడానికి మీకేం అనిపించట్లేదు? మీకు ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే, అరటి గడిచిన 3 ఏళ్లలో సగటున, అంటే వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టన్నుకి 25,000 రూపాయలు పలికింది. మీ రికార్డులు చూసుకోండి, మార్కెటింగ్ రికార్డులు చూసుకోండి. సగటున అత్యధికంగా 25,000 రూపాయలు పలికింది. ఇప్పుడు ఎంతో తెలుసా? టన్ను 500, కేజీ ₹10. కేజీ ₹10. కనీసం కోత ఖర్చులన్నా వస్తాయా? గెలలు కోసిన ఖర్చులన్నా వస్తాయా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు మీరు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తే వ్యాపారస్తులు 15 రోజుల తర్వాత వచ్చి కొంటా ఉన్నారంట. ఈ లోపల కాయ పండవుద్ది, పండింది కుళ్ళిపోద్ది. ఇది రైతన్న మీకోసం మీరు చేసే గొప్ప కార్యక్రమం. మీరు చూసుకుంటే ధాన్యం ఎంఎస్పి 75 కేజీలకి ఆ రోజు ఎంత ఉంది? అప్పటికన్నా ఇప్పుడు ఎంఎస్పి కన్నా 300 నుంచి 400 రూపాయలు తక్కువ కొంటున్నారు. అరటి చెప్పాను. మొక్కజొన్న సగటున గత 3 ఏళ్లలో, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 2,300 నుంచి 2,090 లిస్ట్. ఇప్పుడు ఎంత ఉంది? 1,200 నుంచి 1,700. హయ్యెస్ట్ అది 1,700 అనేది. పత్తి ఎంఎస్పి 7,020 రూపాయలు ఉంటే ఈరోజు 4,500 నుంచి 5,000 పత్తికి పలుకుతున్న ధర. అది క్వింటాల్కి. వేరుశెనగ 6,377 రూపాయలు ఎంఎస్పి ఉంటే ఇవాళ 4,000 నుంచి 4,300 పలుకుతుంది. ఇంతకుముందు ఆంధ్రజ్యోతిలో రాసినట్టుగా ఇదే అదనగా వరి కోత యంత్రాల అద్దెలు పెంచేశారు అని రాశారు కదా, ఇప్పుడు చదివాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరి కోత యంత్రాలు అద్దెలు కూడా మేము నియంత్రించామని చెప్పడానికి ఈ సందర్భంగా ఎలాంటి సంకోచం లేదు. అప్పుడు గంటకి 2,500 ఉంటే ఇప్పుడు 4,000 నుంచి 4,500 రూపాయలు వరి కోత యంత్రాలకి వసూలు చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో పరిస్థితి ఉంటే 18 నెలల కాలంగా ఒక్కరోజు కూడా నేనున్నాను మీకోసమని నిలబడిన నాయకుడు రైతన్నా మీకోసమని స్లోగన్లు ఇచ్చుకుని ఇంటింటికి వెళ్తూ ఉంటే ఏమనుకుంటారు రైతులు? ఇది మా కర్మ అనుకోవాలా? లేకపోతే మేము మీకు మద్దతు ఇచ్చినందుకు మాకు ఇలా జరుగుతుందని బాధపడాలా? ఎంత చిత్రం అంటే, మార్కెటింగ్ అనేది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత మార్కెటింగ్ తప్ప, ఆయన సొంత ప్రచారం తప్ప ఎక్కడ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అనేది లేదు. నేను అడుగుతా ఉన్నా, 18 నెలల కాలంలో
ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ రాష్ట్రంలో? మీరు డేటా చెప్తారా? ఎంతమందికి సాయం చేశారు మీరు చెప్పగలరా? ఎందుకు ఈ డేటాను మీరు ప్రకటించట్లేదని అడుగుతున్నాను. ఏ రోజు పత్రిక తిరగేసినా ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఏదో సాక్షి పత్రిక కాదు, మిగతా పత్రికలు కూడా చూడండి. ఎంతమంది రైతులు బలవన్మరణం పొందారనేది దాంట్లో ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అయినా మీకు చీమ కుట్టినట్లేదు. ఇంకా కౌలు రైతులను అయితే కంప్లీట్గా గాలికి వదిలేశారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు? అన్నదాత సుఖీభావ అని సంవత్సరానికి 20,000 రూపాయలు మీకు పెట్టుబడి సాయం ఇస్తాం. జగన్ గారు అయితే కేంద్రంతో కలిపి 13,500 ఇస్తున్నారు, కానీ కేంద్రానికి కాకుండా నేనే ఇస్తాను 20,000 రూపాయలని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అది సూపర్ 6లో కూడా ఉంది. అది ఇప్పుడు ఏమన్నారు? కాదు కేంద్రంతో కలిపే అన్నారు. మామూలుగా ఈయన ఇచ్చిన హామీ ప్రకారం అయితే 2 ఏళ్ళు అయింది కదా. అంత ముందు సంవత్సరం 2024 గెలిచిన సంవత్సరం, ఈ సంవత్సరం ఒక్కొక్క రైతుకి 40,000 ఇవ్వాలి. కానీ ఇప్పటిదాకా ఇచ్చిందంత 10,000, ఎగ్గొట్టిందంత 30,000. మీరు కౌలు రైతులకు ఇస్తానని హామీ ఇచ్చిన విషయం మీకు గుర్తుందా? కన్వీనియంట్గా మర్చిపోయారా? ఇవాళ వరకు ఒక్క కౌలు రైతుకి ఎందుకు పెట్టుబడి సాయం చేయలేదు? ఎందుకు ఒక పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే భారీ వరదలు వచ్చి భారీ వరదలకి వర్షాలకి పంటలు కొట్టుకుపోతే మీరేసిన లెక్కల ప్రకారమే 600 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఎందుకు ఈ 18 నెలల కాలం అవుతుంది దాదాపుగా, ఎందుకు మీరు చెల్లించట్లేదు? రైతన్నా మీకోసం అని మీరు స్లోగన్లు ఇచ్చేవాళ్ళు, ఇది మీకు ఎందుకు కనిపించట్లేదు? ఇప్పుడు ఒక పక్కనేమో రైతులు చిక్కుపోతుంటే అన్నదాత సుఖీభవన దీవిస్తున్నామని అంటే అది పచ్చి అబద్ధమని అర్థం చేసుకోలేరా ప్రజలు? ఈ పంచసూత్రాలు, పచ్చి అబద్ధాలు ఎంతకాలం ఇలా గడుపుతారు? వ్యక్తిగత ప్రచారం డ్రామాలకి తప్ప పరిమితమైపోయి ఒక్కటైనా సరే, ఒక్కటంటే ఒక్కటి, ఇదో రైతు కోసం నేను ఇది చేశాను, హిస్టారికల్ డెసిషన్ ఈ 18 నెలల కాలంలో ఇది చేశామని మీరు చెప్పండి. మేము మాట్లాడుతుంటే మమ్మల్ని తిడుతున్నారు మళ్ళీ తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి తప్ప. లేదు ఇది కరెక్ట్ కాదు, ఈ 18 నెలల కాలంలో మేము ఇది చేసాం, ఆ రోజు జగన్ గారి కన్నా ఈరోజు మేము ఎక్కువ చేసామని చెప్పండి. అందుకు నేను చెప్పాను కదా, అరటి వాళ్ళ టన్ను 500, మీరు వెళ్ళి వ్యాపారస్తులను బతిమాలుకుంటున్నారు కొనండి అని. మార్కెట్ ఇంటర్వెన్షన్ లేదు. రేపు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అరటి తోటల పరిశీలనకి కడప జిల్లాలో రేపు వెళ్ళబోతూ ఉన్నారు. రేపు మధ్యాహ్నం నుంచి ఆయన రైతులతో ముఖాముఖి అయ్యి అక్కడే అరటి రైతులతో మాట్లాడబోతూ ఉన్నారు. ప్రత్యక్షంగా ఆయన బాధలు వినబోతూ ఉన్నారు. గతంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎలా ఉంది, ఇప్పుడు అన్నిట్లోనే మీరు పోల్చుకుంటారు కదా. పోనీ దీనిలో అయినా సరే పోల్చుకుని ఆ మార్కెట్ ఇంటర్వెన్షన్తో అయినా సరే సమానంగా చేద్దామని ఎందుకు అనుకోవట్లేదు? అంత డైవర్షను, పబ్లిసిటీ. మీరు ఏ రైతుని ఆదుకోలేదు, ఏ పంటని. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలో ధాన్యం కానీ, కందులు కానీ, మినుములు కానీ, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటా, కోకో, చీని, మామిడి, ఏ రైతైనా సరే, మొక్కజొన్న, ఏ రైతునైనా సరే మీరు పలానా రైతుని నిలబెట్టాను అని చెప్పండి.